రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలు, బోధనా ఆసుపత్రుల్లో వైద్య సేవలు స్తంభించిపోయాయి. కారణం జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. అన్ని సేవలను బహిష్కరించారు. సో చాలామంది ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతూ ఉన్నారు. వాళ్ళేమో సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఏమో కనీస స్పందన కూడా కనిపించడం లేదు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు జూడా ప్రతినిధులతో, జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సో అటువైపు జూడాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ప్రజల అత్యవసర వైద్య సేవలను దృష్టిలో పెట్టుకొని ఒక స్టెప్ కిందకు వెళ్ళినా, కొంచెం వెనక్కి వెళ్ళినా ప్రభుత్వం వైపు నుంచి రవ్వంత కూడా ముందుకు అడుగు పడకపోయేసరికి ఆ చర్చలు విఫలమయ్యాయి. జూనియర్ డాక్టర్లు వాళ్ళ సమ్మెని యథాతథంగా కొనసాగిస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఆనవాయితీ ప్రకారం 15% వాళ్ళకి స్టైఫండ్ పెంచుతూ వస్తారు. సంవత్సరం 15% స్టైఫండ్ పెంచుతారు. బట్ ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు ఎంటర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి. వాళ్ళకేమీ స్టైఫండ్ పెంచలేదు. పెంచకపోయేసరికి మాకు 30% స్టైఫండ్ పెంచాలి అని చెప్పి జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏమో ఆనవాయితీగా పెంచాల్సిన 15% కూడా పెంచాం, సంవత్సరానికి 3% పెంచుతాము అని చెప్పింది. సంవత్సరానికి 3% పెంచుతాము అని. అది వీళ్ళు ఒప్పుకోవడం లేదు. నిన్న మినిస్టర్తో సంప్రదింపులు జరిపినప్పుడు కూడా వాళ్ళు చివరికి 15% అంటే ఆనవాయితీ ప్రకారం ఇచ్చినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజల ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకొని, వైద్య సేవలు దృష్టిలో పెట్టుకొని విరమిస్తాము అని చెప్పారు. దానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, సేమ్ 3% మించి మేము పెంచలేం, ఏడాదికి 3%. ఇంటర్న్స్కి అయితే ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి పెంచలేదు కాబట్టి ఒక్క ఏడాది 5% పెంచుతారట. మళ్ళీ ప్రతి ఏడాది నుంచి 3% పెంచుతారట. సో విఫలమయ్యాయి. సో ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎమర్జెన్సీ వైద్య సేవలు అందక జనాలు తీవ్ర ఇబ్బందులు పడతారు. బోధనా ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ సేవలు అందకపోతే చాలా తీవ్ర ఇక్కట్ల పాలవుతారు. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టాలి. వాళ్ళ సమ్మెను విరమించే విధంగా నేరుగా ముఖ్యమంత్రి గారు మానిటరింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.